హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎగ్జామ్ సెంటర్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సిఐఎస్ఎఫ్ ఫైర్మ్యాన్, సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్మ్యాన్, సిఐఎస్ఎఫ్ డ్రైవర్ వీటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వాటి సిలబస్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని ముందుకి ఫార్వర్డ్ చేయకుండా మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా మీకు సింపుల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్మ్యాన్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. పార్ట్ ఏ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అలాగే పార్ట్ బి చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అలాగే పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అలాగే పార్ట్ డి ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. టోటల్ ఓవరాల్గా మనకి 100 క్వశ్చన్స్ వస్తే 100 మార్క్స్, ఈచ్ వన్ 1 మార్క్. అలాగే మనకి ఇక్కడ టోటల్ టైం చూసుకుంటే 120 మినిట్స్. 120 మినిట్స్ అంటే 2 అవర్స్ ఫ్రెండ్స్. అలాగే మనకి ఎవరైతే ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ ఎగ్జామ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ మెథడ్ పెట్టవచ్చు, అలాగే సిబిటి మెథడ్ కూడా పెట్టవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మ్యాన్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం చూద్దాం. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. తర్వాత చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే మనకి అర్థమెటిక్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. తర్వాత అనలిటికల్ యాప్టిట్యూడ్. అనలిటికల్ యాప్టిట్యూడ్ అంటే ఫ్రెండ్స్ రీజనింగ్ అని 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ కూడా 25 మార్క్స్ 25 క్వశ్చన్స్. ఓవరాల్గా మనకి 100 మార్క్స్కి ఉంటుంది, 100 క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ వచ్చి మనకి 1 మార్క్ ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి, మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేదు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జామ్ అనేది సిబిటి మెథడ్ పెట్టవచ్చు, లేకపోతే ఓఎంఆర్ బేస్డ్ మెథడ్ కూడా పెట్టవచ్చు. ఈ ఎగ్జామ్ కూడా అంతే ఫ్రెండ్స్. ఎవరైతే ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయ్యారో నెక్స్ట్ వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ మనం సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే మనకి అర్థమెటిక్ అని అర్థం, 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అనలిటికల్ యాప్టిట్యూడ్ అంటే రీజనింగ్ అని అర్థం, 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. నెక్స్ట్ చూసుకుంటే ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్, ఇవి కూడా 20 మార్క్స్ 20 క్వశ్చన్స్. తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఇవి కూడా 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఫ్రెండ్స్, మనకి టోటల్ ఓవరాల్గా 100 క్వశ్చన్స్ వస్తే 100 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. టోటల్ టైం వచ్చేసరికి ఇది కూడా 2 అవర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ అనేది ఏమీ లేదు, ఒకసారి గమనించాలా. దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ అనేది ఏమి లేదు ఫ్రెండ్స్. ఇది కూడా ఓఎంఆర్ బేస్డ్ మెథడ్ పెట్టవచ్చు, లేకపోతే సిబిటి బేస్డ్ మెథడ్ కూడా పెట్టవచ్చు. వాళ్ళకి అప్పుడు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ యొక్క ప్యాటర్న్లో వాళ్ళు పెట్టడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామ్ అనేది మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈ యొక్క టాపిక్స్ లేకుండా అసలు ఎగ్జామ్ పేపర్ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో మీరు ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకొని ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు క్లియర్గా మీరు చూడండి ఫ్రెండ్స్. మ్యాథ్స్ చూసుకుంటే మ్యాథ్స్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేశాను ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ పార్ట్ చూసుకుంటే ఫస్ట్ పార్ట్లో పర్సంటేజెస్, సెకండ్ వచ్చేసరికి ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, తర్వాత చూసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. నేను చెప్పిన ఈ ఆర్డర్లోనే మీరు ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ 3 చాప్టర్స్ అనేది బాగా రిలేటివ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు పర్సంటేజ్ చదివితే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ప్రాఫిట్ అండ్ లాస్ చదివితే తర్వాత మీకు డిస్కౌంట్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. డిస్కౌంట్ చదివితే తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క దీంట్లో బాగా ఇంపార్టెంట్ పర్సంటేజెస్ ఫ్రెండ్స్. పర్సంటేజెస్ నేర్చుకుంటేనే మీకు మిగతా టాపిక్స్ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ 2లో మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, తర్వాత యావరేజెస్. పార్ట్ 3 చూసుకుంటే నెంబర్ సిస్టమ్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, సింప్లిఫికేషన్స్, మెన్సురేషన్స్. నేను చెప్పిన ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్తో పాటు మిగతా టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే తక్కువ టైంలో కూడా ఎక్కువ స్కోర్ చేసే
టాపిక్స్ ఫ్రెండ్స్ ఇవి. తర్వాత మనం రీజనింగ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ సిరీస్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఫిగర్ సిరీస్. నెక్స్ట్ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, ఆల్ఫాబెట్ సిరీస్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇన్సర్టింగ్ ది మిస్సింగ్ క్యారెక్టర్ ఆర్ మిస్సింగ్ నెంబర్, డైస్ అండ్ క్యూబ్, ఫిగర్ కంప్లీషన్, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్, కట్టింగ్ అండ్ ఫోల్డింగ్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, వెన్ డయాగ్రామ్స్. ఈ యొక్క 17 టాపిక్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్ రీజనింగ్లో. అలాగే వీటితో పాటు రిమైనింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇవి మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం జీకే చూద్దాం ఫ్రెండ్స్. జీకేలో కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, ఫెస్టివల్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సెన్సస్ 2011, నేషనల్ పార్క్, టెంపుల్స్, ఇంపార్టెంట్ బుక్స్, గవర్నమెంట్ స్కీమ్స్, స్పోర్ట్స్, 5 years ప్లాన్, బడ్జెట్, సెక్టర్ ఆఫ్ ఎకానమీ, బ్యాంకింగ్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ప్రియాంబుల్, సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ పవర్స్, అమెండ్మెంట్ యాక్ట్స్, లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్. వీటితో పాటు మీకు టైం ఉంటే ఇంకా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ టాపిక్స్, అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ముందు మాత్రం ఇవి కన్ఫామ్గా మీకు వస్తేనే అవి కూడా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ యొక్క టాపిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జీకే అనేది మహాసముద్రం ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి ఎక్కడి వస్తే కూడా తెలియదు ఫ్రెండ్స్. సో ఇవి మాత్రం ఫస్ట్ మీరు చదివిన తర్వాతే మిగతా చదవండి ఫ్రెండ్స్, ఎందుకంటే జీకే అనేది చాలా పెద్దది ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి వస్తే కూడా మనకి తెలియదు ఫ్రెండ్స్. అందుకే మినిమం ఇవి చదివినా మనకి అట్లీస్ట్ 25 క్వశ్చన్స్కి కనీసం మనం అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ కన్నా మనం ఆన్సర్ చేయగలం ఫ్రెండ్స్. సో అందుకే ఇవి. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ చూసుకుంటే కామన్ ఎర్రర్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాంటోనియమ్స్ అండ్ సినోనియమ్స్, స్పెల్లింగ్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, సెంటెన్స్ కంప్లీషన్ అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజర్స్, కాంప్రహెన్షన్. ఈ 9 టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే మీరు ఇంగ్లీష్లో 25 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం సిఐఎస్ఎఫ్ ఫైర్మ్యాన్ యొక్క కట్ ఆఫ్ గురించి చూసినట్లయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచింది యూఆర్ కేటగిరీని 77, ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 58 to 60, ఎస్సీ చూసుకుంటే 48 to 58, ఎస్టీ చూసుకుంటే 54 to 62, ఓబీసీ చూసుకుంటే 72 to 75 మార్క్స్ని పిలవటం జరిగింది ఫ్రెండ్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే యూఆర్ కేటగిరీకి 80 to 85 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది ఫ్రెండ్స్. ఓబీసీ 76 to 81, ఎస్సీ 74 to 79, ఎస్టీ 70 to 75, ఈడబ్ల్యూఎస్ 78 to 82 మార్క్స్. నెక్స్ట్ మనం సిఐఎస్ఎఫ్ డ్రైవర్ కట్ ఆఫ్ గురించి చూద్దాం. యూఆర్ కేటగిరీ 82, ఈడబ్ల్యూఎస్ 79, ఓబీసీ 81, ఎస్సీ 72, ఎస్టీ 71 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చాయి. నెక్స్ట్ మనం సిఐఎస్ఎఫ్ డిసిఓ యొక్క కట్ ఆఫ్ చూసుకుంటే యూఆర్ కేటగిరీకి 78, ఈడబ్ల్యూఎస్కి 76, ఓబీసీకి 82, ఎస్సీకి 69, ఎస్టీకి 65. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ జాబ్స్ అనేది రావటం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మనం సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్ మ్యాన్ యొక్క కట్ ఆఫ్ చూసుకుంటే ఇక్కడ మనం సౌత్ ఈస్ట్ జోన్ కింద వస్తాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ కుక్కుకి యూఆర్ కేటగిరీలో 65, ఈడబ్ల్యూఎస్కి 52, ఓబీసీకి 70, ఎస్సీకి 59, ఎస్టీకి 55, స్వీపర్కి యూఆర్ కేటగిరీ 67, ఈడబ్ల్యూఎస్ 56, ఓబీసీ 65, ఎస్సీ 60, ఎస్టీ 51. అలాగే తర్వాత డబ్ల్యూ మ్యాన్ చూసుకుంటే యూఆర్ కేటగిరీ 62, ఈడబ్ల్యూఎస్ 57, ఓబీసీ 67, ఎస్సీ 62, ఎస్టీ 51. ఇవి ఫ్రెండ్స్ లాస్ట్ యొక్క కట్ ఆఫ్స్. ఫ్రెండ్స్ నా సజెషన్ ఏంటంటే మీకు కట్ ఆఫ్ను మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని అసలు చదవద్దు ఫ్రెండ్స్. మీరు 100కి 100 మార్క్స్ గెయిన్ చేసేటట్టుగా మీరు చదవండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కట్ ఆఫ్ అనేది ప్రతి సంవత్సరం ఒకలాగా మాత్రం ఉండదు ఫ్రెండ్స్. ఇయర్కి మనకి పెరగవచ్చు తగ్గవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది మనం చెప్పలేం ఫ్రెండ్స్, ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రోజు ఎగ్జామ్ పేపర్ ఇచ్చేదాన్ని బట్టి ఉండిద్ది ఫ్రెండ్స్. ఈజీగా వస్తేనేమో కట్ ఆఫ్ పెరుగుతుంది ఫ్రెండ్స్, ఒకవేళ కష్టంగా వస్తేనేమో కట్ ఆఫ్ తగ్గుతుంది ఫ్రెండ్స్.
మీరు మాత్రం కట్ ఆఫ్ని మైండ్లో పెట్టుకొని మాత్రం చదవద్దు ఫ్రెండ్స్. మీరు ది బెస్ట్ ఇవ్వటానికి మాత్రమే 100కి స్కోర్ చేయడానికి మాత్రం మీరు మంచిగా నేను జాబ్ కొట్టాలి అనుకొని మాత్రమే మీరు చదవండి ఫ్రెండ్స్. మీకు మార్క్ టెస్ట్లో ఎన్ని మార్కులు వస్తున్నాయో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వాల్యుబుల్ కంటెంట్ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.